ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లోక్సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నిక అంటూ అప్డేట్ అయితే లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారండి. దీన్ని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవుతుంది, ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన తర్వాత లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. భారతదేశ 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ పై ఓం బిర్లా గెలుపొందారు. రెండోసారి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాని ఓటు ద్వారా ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికయ్యారు. రాజస్థాన్లోని కోటా నుంచి ఎంపీగా ఓం బిర్లా ఎన్నికయ్యారు. రాజస్థాన్లోని కోటా నుంచి 3 సార్లు ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. ఓం బిర్లాను సభాపతి స్థానంలో ప్రధాని మోడీ, కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చోబెట్టారు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ తరఫున కూడా ఓం బిర్లాకు శుభాభివందనాలు తెలుపుతున్నా అని మోడీ అన్నారు. వచ్చే 5 ఏళ్ళు సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉందన్నారు.